వంటగదిలో ఉల్లిపాయ లేనిదే ఏ కూరకు రుచి రాదు. మార్కెట్లో ఉల్లి ధరలు ఎప్పుడు ఆకాశాన్ని తాకుతాయో ఎవరికి తెలియదు. అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడు చాలా మంది బస్తాల కొద్దీ ఉల్లిపాయలను కొని తెచ్చుకుంటారు. అయితే తెచ్చిన కొద్ది రోజులకే అవి మొలకలు రావడం, మెత్తపడిపోవడం లేదా కుళ్ళిపోయి దుర్వాసన రావడం మనం చూస్తుంటాం. అయితే ఉల్లిపాయలను నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చు అనేది చూద్దాం పదండి. ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే వాటికి నిరంతరం గాలి తగలాలి. ఉల్లిపాయలు ప్లాస్టిక్ సంచులలో ఉంటే వాటిలోని తేమ బయటకు పోలేక లోపలే పేరుకుపోతుంది. ఉల్లిపాయలను ప్లాస్టిక్ కవర్ల నుండి వెంటనే తీసివేయండి. గాలి ధారాళంగా ఆడే జాలి సంచులు, వెదురు బుట్టలు లేదా రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ ట్రేలలో ఉంచండి. గాలి తగులుతూ ఉంటే ఉల్లిపాయ తొక్క పొడిగా ఉండి బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది. ఇకపోతే చాలా ఇళ్లలో స్థలం ఆదా చేయడానికి ఉల్లిపాయలను బంగాళదుంపలను కలిపి ఒకే బుట్టలో వేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. బంగాళదుంపలు సహజంగానే తేమను, ఇథిలీన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఉల్లిపాయలు మెత్తబడి లోపల కుళ్ళిపోతాయి. కాబట్టి వీటిని కనీసం 3-4 అడుగుల దూరంలో వేరువేరు బుట్టల్లో ఉంచాలి. చాలా మంది కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినట్లే ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లోని అతి చల్లని తేమతో కూడిన గాలి ఉల్లిపాయలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దీనివల్ల ఉల్లిపాయ గట్టితనాన్ని కోల్పోయి జిగురుగా మారిపోతుంది. ఒకవేళ మీరు ఉల్లిపాయను సగం కోసినట్లయితే ఆ మిగిలిన ముక్కను మాత్రం గాలి చొరబడిన డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయవచ్చు. ఉల్లిపాయలు నిద్రావస్థలో ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటికి కాంతి తగిలితే పెరగడానికి సమయం వచ్చిందని భావించి మొలకలు రావడం మొదలవుతాయి. ఉల్లిపాయలను చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచాలి. కిచెన్ కిటికీల దగ్గర ఎండ తగిలే చోట లేదా సింక్ కింద తేమగా ఉండే చోట అస్సలు పెట్టకూడదు. చీకటిగా ఉండే గదిలో లేదా అలమరాల్లో ఉంచటం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీరు నివసించే ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉంటే ఉల్లిపాయలు త్వరగా పాడవుతాయి. ఉల్లిపాయలను రంధ్రాలు చేసిన కాగితపు సంచిలో ఉంచండి. పేపర్ బ్యాగ్ అదనపు తేమను పీల్చుకొని ఉల్లిపాయలను పొడిగా ఉంచుతుంది. అంతేకాకుండా బుట్టలో ఉన్న ఉల్లిపాయల్లో ఒక్కటి కుళ్ళిపోయినా చాలు, ఆ బుట్ట మొత్తం పాడవడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.